రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఐఆర్ సర్, ఈ సర్ విధానము ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని కూడా ఆ దగ్గరికి చేరుతా ఉంది. ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లోని సర్ అనేది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఓట్లను అనేది తొలగించడము, అలాగే బీజేపీ వెస్ట్ బెంగాల్ ని కైవసం చేసుకోవడము. ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి ఉన్న ఆ భారతదేశ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ కంచెను కూడా ఇప్పుడు అక్రమ వలసదారులు రాకుండా, దీని వలన ఎంత లాస్ జరుగుతుందో మనం మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓటింగ్ విషయంలో కూడా చాలా లాస్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్షాళన మొదలైంది ఎక్కువగా మనం వెస్ట్ బెంగాల్, అలాగే మొన్న జరిగిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. తమిళనాడు అలాగే మొత్తం అన్ని కూడా. మరి ఇదే విధానము ఇప్పుడు ఏపీలో కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే అసలు ఎలాంటి ఓట్లు అనేవి నాయకులకి పడబోతూ ఉన్నాయి, ఇదంతా ఒక ప్రక్షాళనగా మనం తీసుకోవచ్చు. రాజకీయాల్లోనే ఎలాంటి పెనుమార్పు అనేది రాబోతూ ఉంది, దీనికి అసలు ప్రజలు సమ్మతిస్తూ ఉన్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఇదన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు టీడీపీ సీనియర్ లీడరు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, చాలా సంతోషం. దాదాపు ఎంత మీరంటే ఇంచుమించు 18 ఏళ్ళ వయసులోనే అనుకుంటాను రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. సో అప్పుడున్న ఓటు హక్కు విధానాన్ని బట్టి 21 సంవత్సరాలు కాబట్టి 20 ఏళ్ళకి మీరు రాజకీయాల్లోకి కొంచెం పూర్తి స్థాయిలోనే రాగలిగారు. సో 50 ఏళ్ళు అనుకోవచ్చా సార్ మీరు రాజకీయాల్లో రాణించింది? రామారావు గారితో ప్రత్యక్ష రాజకీయాలు. సో రామారావు గారితో వెన్నుండి మీరు పనిచేశారు చాలా విషయాల్లో. ఇప్పుడు సార్ అంటే ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ఓటు విధానం, రాజకీయాలు అన్ని కూడా పిన్ టు పిన్ మీరు చూస్తూ వచ్చారు. ప్రతిదీ కూడా మీకు మంచి హై నాలెడ్జ్ ఉంది అసలు. సో ఈ సర్ అనే విధానం అసలు ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు? చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే ఏంటి సర్రేంటి అని పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే మా ఓట్లను తీసేస్తారా? ఎలాంటి ఓట్లు తీస్తారు అసలు? ఇది అలా మాట్లాడే వాళ్ళకి సర్ అంటే అందరికి భయం వేస్తుంది అన్నారు కదా. నిజంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే మాట్లాడుతున్నారు. ఇది ఏమి కొత్త ప్రక్రియ కాదు. దశాబ్దాలుగా అంటే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఓటర్స్ లిస్టు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు తమకు కావలసిన అభ్యర్థులను ఎన్నిక చేసుకుంటారు, ఎంపిక చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రజలు వయోజన ఓటింగ్ విధానం కాబట్టి మంది కొంతకాలం 21 సంవత్సరాల ఓటు హక్కు, ఒకప్పుడైతే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 52 జనరల్ ఎన్నికలకు ముందు కొద్ది వర్గాలకే ఓటు హక్కు ఉండేది భారతదేశంలో. కొన్ని వర్గాలకు ఓటు హక్కు లేదు. అంటే భూమి ఇన్ని ఎకరాలు మినిమం ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. అంటే అప్పుడు ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్కి ఉండేది. ఆ తర్వాత కొంత విద్యార్థికులకు ఇచ్చారు. ఇలా ఉన్న క్రమంలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి భారతదేశంలో అంటే మొత్తం యావత్ భారతదేశానికి మనం ఓటు హక్కు కల్పించాలా? అదేవిధంగా లింగ వివక్ష లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించాలా? అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది అనే సత్సంకల్పంతో భారత రాజ్యాంగ నిర్మాతలు 1950 జనవరిలో మనకు అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం 52లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రజాతంత్ర విధానంలో మనకి శాసనసభలకి, పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. బ్రిటిష్ పీరియడ్లో మనకి 1935లో కూడా 1935 యాక్ట్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉన్నాయి. అప్పట్లో మనకి మనకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అప్పుడు. బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఇలా బెంగాల్ ప్రెసిడెన్సీ ఇట్లా. మరి అప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి, బట్ ఓన్లీ ల్యాండ్ లార్డ్స్ ఉండేవి. ఆ తర్వాత పరిణామాల్లో మన నూతన రాజ్యాంగం, భారత రాజ్యాంగం, మన దేశవాళీ రాజ్యాంగం, ఎందుకోసం అయితే స్వాతంత్రాన్ని కోరుకున్నామో ఆ స్వాతంత్ర ఫలాలు అందాలంటే దేశవాళీ రాజ్యాంగం ఉండాలి అని చెప్పి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా కానీ స్వదేశీ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేసుకున్నాం. అది రూపొందించిన విధానం ప్రకారం 52 నుంచి సాధారణ ఎన్నికలు శాసనసభలకి, పార్లమెంట్లకు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏమైందంటే ఈ సరిహద్దుల్లో ఈ చొరపాటుదారులు, అట్లాగే ఉగ్రవాద తండాలు, అదేవిధంగా డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీ అంటే 15 రోజులు 15 రాత్రులు ఒక చోట నిద్రిస్తే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వమన్నారు. మన భారతదేశ విశిష్టత ఏంటంటే ఇప్పుడు
ఆఫ్టర్ న్యూ కాన్స్టిట్యూషన్. పోతే ఎలాంటి ఆస్తి అవసరం లేదు, ఓటు వేయడానికి ఎలాంటి ఆస్తి అవసరం ఎలిజిబిలిటీస్ లేదు. అక్కర్లేదు, ఆ, ఓన్లీ ఏజ్ వయోపరిమితి ఉండాలి. విద్యతో పని లేదు. అయితే 21 సంవత్సరాలు ఉన్నది. రాజీవ్ గాంధీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించాడు, 18 సంవత్సరాలకే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఏమైంది, దశాబ్దాలుగా ఈ చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని, అదే విధంగా డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీ ఎందువల్ల జరుగుతుందంటే వాళ్ళ ఊర్లో ఉపాధి అవకాశాలు సన్నగిలినప్పుడు వేరే ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తారు. అక్కడ కొన్ని నెలల పాటు ఉంటారు, లేక సంవత్సరాల పాటు. ఆ సమయంలో ఏమవుతుందంటే వాళ్ళ ఓటు హక్కు అక్కడిక్కడ కల్పించుకుంటారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరగా ఉంటే ఒక 300-400 కిలోమీటర్ల దూరం అనుకోండి, అర్లీ మార్నింగ్ అక్కడ 7 o'clock పోలింగ్ ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పోల్ చేసి వాళ్ళని పిలిపించుకుంటారు కారుల్లో, వీటిల్లో. మళ్ళా మధ్యలో ఇంకొక ఊర్లో కూడా ఉందనుకోండి, అప్పుడు 3 చోట్ల 2 చోట్ల ఓటేస్తారు. వీటన్నిటిని సరిదిద్దడానికి, ఓటర్స్ జాబితా ప్రక్షాళన చేయడానికి, శుద్ధి చేయడానికి, శుద్ధి కార్యక్రమం ఇది. ఓటర్స్ జాబితా శుద్ధి కార్యక్రమం అనొచ్చు. ఈ శుద్ధి కార్యక్రమం అనేది ఆనవాయితీగా దశాబ్దాలుగా భారతదేశంలో నిత్యం జరుగుతుంది. అయితే ఇది అప్పుడప్పుడు చేస్తారు కదా ఈ శుద్ధి కార్యక్రమం. వీళ్ళు అన్ని తెలిసిన వీళ్ళు, ఇప్పుడు ఖర్గేకి తెలియదా? రాహుల్ గాంధీ న్యూ ఫర్ పాలిటిక్స్ కావచ్చు, కానీ ఖర్గే గారికి తెలుసు కదా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి. అదే విధంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి స్టాలిన్ కి తెలుసు కదా, లేకపోతే ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యకి, డికే శివకుమార్లు తెలుసు కదా. అలాగే అన్ని చోట్ల అందరికి తెలుసు విషయాలు. కాకపోతే ఒక అభాండం వేయడం బీజేపీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక అభాండం వేయడం అన్నమాట. ఏదో వీళ్ళు కుట్ర చేస్తున్నారు, మోడీ గారు, అమిత్ షా గారు కుట్ర చేస్తున్నారు, ఓటర్స్ తీసేసి వీళ్ళు గెలుస్తున్నారు, ప్రజల్లోనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం, అయోమయ వాతావరణం క్రియేట్ చేయడం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి నిందలకు పాల్పడుతున్నారు. వాస్తవంగా ఇది ఆనవాయితీగా కాంగ్రెస్ ఏలుబడిలో, ఇందిరాగాంధీ ఏలుబడిలో కూడా ఈ శుద్ధి కార్యక్రమం జరిగింది. ఇందిరాగాంధీ ఏలుబడిలోనే జరిగింది. అదే విధంగా మన్మోహన్ సింగ్ టైంలో కూడా జరిగింది. ఇదేమి కొత్తగా ఇప్పుడే పునాది వేసింది ఏం కాదు, పాత సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అది ఎలక్షన్ కమిషన్ కి ఆనవాయితీ. ఇది కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏం లేదు ఇందులో. అయితే దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అబండాలు వేస్తున్నారు. కాబట్టి ఈ సర్ అనేది అది ఒక ఆచారంగా, సాంప్రదాయంగా ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఎవరు భయపడతారు? డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీ కావాలని చేర్పించుకున్న వాళ్ళు భయపడతారు. లేదంటే ఉగ్రవాదులు, చొరబాటుదారులు ఏ కుట్రలు కుతంత్రాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలా, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయాలనే వాళ్ళు మాత్రం భయపడతారు. వాళ్ళకి భయం. సాధారణ ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదు. హక్కుని కామన్ గా వినియోగించుకున్నట్టుగా ఎలాంటి భయం లేదు. ఇది ప్రజాస్వామ్యం, అసలైన ప్రజాస్వామ్యం పరిమళించాలంటే, అసలైన ప్రజాస్వామ్యం తప్పకుండా ఓటర్స్ శుద్ధి కార్యక్రమం అనేది ఉండాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, ఆ ప్రక్రియ ప్రకారం నిజమైన ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడతాడు. అప్పుడు దొంగ ఓట్లు లేకుండా పరిశుద్ధమైన ఓటర్స్ జాబితాతో ఎన్నికైనప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సార్, అంటే ఒక్కటి చెప్పండి సార్, గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు, ఇప్పుడు కూటమి రాకముందర, అప్పుడు కూడా ఈ విధానాన్ని అమలు అంటే ఎవ్రీ టైము అమలు చేస్తున్నామని అన్నారు మీరు ఎలక్షన్స్ ముందర. సో అంటే గతంలో ఓట్లు తీసేసిన దానికి ఇప్పుడు ప్రక్షాళన జరిగిన దానికి ఏం డిఫరెన్స్ ఉందని ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నారు ఈ ఎలిగేషన్ అనేది? ఎక్కువ తీసేశారు, కొన్ని కోట్ల ఓట్లు కోల్పోయారు. మొన్న బెంగాల్లో 11.9% ఎంతో తీసేశారు అన్నారు. అదే విధంగా ఒక్కో రాష్ట్రంలో 9% అని, 8% అని, దాదాపు 3.5 కోట్లు అంటూ ఉన్నట్టున్నారు ఓవరాల్ గా ఇండియాలో అన్నారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ వీటన్నిటిలో స్టార్ట్ అయింది. పోతే ఇవన్నీ జూలైకి మొత్తం ఫైనల్ లిస్ట్ ఏదో తయారు చేస్తారు. మళ్ళీ అబ్జెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ పోలింగ్ డే ఛాలెంజింగ్ ఓట్ అనేది కూడా ఉంటుంది. ఓటర్ కి ఈ దేశంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే, ఓటర్స్ జాబితాలో పేరు పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ లో ఆ పేరు, ఇంటి పేరు లేకపోతే పేరు తప్పుబడిన,
దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంది. ఉమ్, అలాగే అసలు ఓటే కనిపించలేనప్పుడు, ఉమ్, మన పేరే లేనప్పుడు, మన Hmm. డోర్ నంబర్ లేనప్పుడు, మన వీధి పేరు లేనప్పుడు ఛాలెంజింగ్ ఓటు ద్వారా ఉమ్. ఓటేయడానికి కూడా భారత ప్రజాస్వామ్యం అవకాశం అవకాశాన్ని ఇచ్చింది కల్పించింది. ఉమ్, పౌరులకి. ఉమ్, ఇంత స్వేచ్ఛాయుతంగా, ఇంత ఆ, పోతే సున్నితంగా, ఉమ్, పోతే పౌరులందరికీ ఉమ్, ఎలాంటి లింగ వివక్ష లేకుండా, ఏ హోదాలతో అర్హతలతో నిమిత్తం లేకుండా, పోతే మనిషి అనేవాడికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చింది మన ప్రజాస్వామ్యం. ఉమ్, కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశంలోనే ఉంది. అయితే అది పక్కదారి పట్టకుండా ఉండేదానికి ఈ ఈ యొక్క ఓటర్స్ శుద్ధి కార్యక్రమం అనేది ఉమ్, మధ్య మధ్యలో ఎలక్షన్ కమిషన్ జరుపుతుంటుంది. ఉమ్, అన్ని తెలిసిన వాళ్ళు ఈ విధంగా నిందలేయడం అంటే వాళ్ళ విచక్షణకు వదిలేయాలా? ఉమ్, అది ముందుగా దేశ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అవును. భయపడాల్సింది సంఘ విద్రోహ శక్తులు మాత్రమే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు మాత్రమే, ఉమ్, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేవాళ్ళు మాత్రమే ఉమ్, భయపడతారు. అవును. మిగతా ప్రజలు, సామాన్య ప్రజలు ఉమ్, ఎలాంటి భయాందోళనకు గురిగా కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఓటు హక్కును వినియోగించు. దీని గురించి అనుమానించాల్సిన పని లేదు. ఉమ్, పోతే సుప్రీంకోర్టు కూడా అది ఎలక్షన్ కమిషన్ కున్న స్వేచ్ఛ అని చెప్పి అవును. చెప్పడం జరిగింది. ఉమ్, భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తాయి. ఉమ్, పోతే అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది, మనకు జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, లెజిస్లేచర్ వ్యవస్థ ఉంది. అవును. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఉమ్, ఆ సంస్థ తీసుకునే నిర్ణయాలని తప్పు పట్టాల్సిన పని లేదు. ఉమ్, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా పనిచేస్తుంది. ఉమ్, అది. ఉమ్. సరే, ఇక్కడ చిన్న ఫైనల్ కన్క్లూజన్ మనకి, అంటే ఈ సర్ విధానం ఏదైతే ఉందో దీనిలోని ఇప్పుడు మనం ఎక్కువ అధిక మొత్తంలోని ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నదంతా చూస్తూ ఉన్నాం. అంటే వచ్చిన ఎలిగేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఒకవేళ అట్లా గనక వస్తే, ఇప్పుడు ఏదైతే ఈ వలస అక్రమదారులు, అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళు మొత్తం ఇండియా మొత్తం వ్యాపించి ఉన్నారు. ఎక్కడెక్కడ మనం చూస్తుంటాం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. పక్షులు, జంతువులే కాదు వలసపోయేదే, మనుషులు అవి ఆహారం కోసం పోతాయి. మనుషులు ఆహారం కోసం పోతారు, మితిమీరిన సంపాదన కోసం పోతారు, పోతూ ఉంటారు. మెరుగైన జీవన విధానం కోసం పోతారు, అవును. లేకపోతే దురాశతో పోతారు. ఉమ్, రకరకాల వ్యాపకాలతో, ఆ, రకరకాల ఆలోచనలతో, వెళ్తూ ఉంటారు. రకరకాల సమస్యలతో ఉమ్, వీళ్ళు ఉమ్, పరిస్థితులను బట్టి, ఉమ్, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉమ్, దేశ దిమ్మర్లుగా తిరుగుతారు, ఆ, ప్రపంచ దిమ్మర్లుగా కూడా ఆ, తిరుగుతుంటారు. ఉమ్. సో ఇలాంటి ఓట్లన్నీ కూడా ఈసారి ఇప్పుడు ఈ దీనిలో మాత్రం చాలా క్లియర్ గా ఈసారి సాగ్రిగేట్ చేసేస్తారు. ఉమ్. ఇంతకు ముందు ఉన్నట్టుగా కూడా ఆ కొంచెం ఇది కూడా లేకుండా ఫుల్ కాన్షియస్ తోని ఈసారి మాత్రం పూర్తి ప్రక్షాళన చేయబోతూ ఉన్నారు. అంతే కదా? అవును. ఇది అంటే కావాలని ఇతర విపక్షాలు గాని ప్రతిపక్షాలు గాని ఆరోపిస్తున్నదే తప్ప సాధారణంగా ఓటు హక్కున్న ఏ ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అదే లేదు. కదా మనం ఇచ్చే ముఖ్యంగా ఇది కామన్ మ్యాన్ ఉమ్, ఓటు హక్కుకి ఉమ్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్, కామన్ మ్యాన్ ఓటు వేయడానికి ఉమ్, సర్వసత్తాక అధికారాలన్నీ ఉన్నాయి. ఉమ్, ఆఖరికి పోలింగ్ బూత్ దగ్గరికి పోయి ఛాలెంజింగ్ ఓటు కూడా ఆ వేయొచ్చు. ఫామ్ ఫిలప్ చేసి ఉమ్, ఛాలెంజింగ్ ఓటు ద్వారా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఉమ్, కాబట్టి ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఉమ్, కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది Hmm. ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడు ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేస్తుంది. పోతే మన ఇంట్లో కూడా మనం ఈ ఖర్చులు మితిమీరిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు అందరు కుటుంబ సభ్యులు కూర్చొని పోతే లోతుపోతులు చర్చించుకొని ఉమ్, పొదుపు చర్యలు పాటించడం, అవును. ప్రక్షాళన కార్యక్రమం చేయడం, ఇది సంస్కరణలో భాగం, అంతే. ఎన్నికల సంస్కరణలో భాగం. అంతే సార్. అంతే. రైట్. థ్యాంక్ యూ.